చాలా రోజుల తర్వాత మేమైతే షాపింగ్‌కెళ్తున్నాం. ఇప్పుడు ఏం పండుగలు లేవు గదా! ఏం షాపింగ్ అంటే, పండగల కోసం గాదు, ఫీడింగ్ టాప్స్ లేవన్నమాట. ఫస్ట్ అయితే చిన్న బజార్‌కెళ్ళినా, కానీ అక్కడేం దొరకలేవు. ఇగ ఇక్కడ కుదరదని జెప్పి షాప్‌కైతే ఎళ్ళినా. అక్కడ పర్లేదు మంచిగున్నాయని జెప్పి అనిపిచ్చింది. అక్కడ 2 టాప్స్ తీసుకొని, ఇగ తీసుకుని ఎట్లైనా లూజ్ ఉంటాయని చెప్పి అక్కడి నుంచి అటే టైలర్ షాప్‌కెళ్ళి కొలతలిచ్చి స్టిచ్చింగ్ అయితే ఏపిచ్చుకున్నా. ఆ కుట్టే టైంలో రంజిత్ ఒంటరి పక్షి లెక్క దిక్కులు చూస్తూనే ఉన్నాడు. నిజంగా అమ్మాయిలతో షాపింగ్‌కెళ్తే అబ్బాయిల పరిస్థితి ఇట్లనే ఉంటది పాపం. కానీ మనం పాపం అనొద్దు. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎప్పుడు వెయిట్ జేయరు. ఈ ఒక్కసారి వెయిట్ చేస్తే తప్పేం లేదులే. ఇగ మనం బయటకెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి కడుపులో పడాల్సిందే. అది మన హెల్త్‌కి మంచిది కాదని తెలిసినా గూడా మనకైతే నోరు గుంజుతది. ఇగ తప్పదన్నమాట. ఇంటికెళ్ళేసరికి పాప అయితే మా కోసం ఎదురు చూస్తుంది. నాకు కాళ్ళొచ్చినాయని చెప్పి నన్ను ఇడిచిపెట్టి పోతారే, నేను పెద్దయిన తర్వాత మీ పని చెప్తా నడుర్రి అని చెప్పి కిందకైతే తీసుకుపోతుంది. ఇదంతా ముచ్చట పక్కన పెడితే నేనైతే రంజిత్ మీద ఒక ప్రాంక్ చేసిన. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే చాలా నచ్చింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానెల్‌లో వీడియో ఉంది. లేదా ఇక్కడ యారో ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. సరే మరి బాయ్ ఉంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.